కార్ పార్టీ పెంపకం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ కుటుంబం ఇప్పుడు ఎట్లున్నదంటే కాకులు చింపిన ఇస్తారి లెక్క చందన ఎతట్టున్నదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు, అన్నోళ్ళనే పట్టుకొచ్చినా మీరు అయ్యుండ్రి. అయ్యా పీసీసీ ప్రెసిడెంట్ కమ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఇక చెప్పుండ్రి కల్వకుంట్ల కుటుంబం కథ ఏందో. బీజేపీ బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా. బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు, కవిత ఒక్క పల్లకి పాడుతూ ఉంది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రిస్తూ ఉన్నాడు, కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. నలుగురు 4 దిక్కుల విడిపోయి ఉన్నారు. ఇంకా అయిపోలేదు మొత్తం ముచ్చట మంచిగా నుండి. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక. అయ్యా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు మరి కారు పార్టీ కథ రాష్ట్రంలో ఒడిచిందని అవడితిరి. మీ షెయి సర్కారు పని కూడా ఒడిచిపోయినట్టే కానొస్తుంది కదా సారు. ఉదిక్కు మీ లీడర్లంతా మీటింగులలో అంగీలు లాగులు పట్టుకొని కొట్టుకోబట్టే, కొందరు అయితే గల్లాలు పట్టుకొని గట్టిగా బైర్లు గుంజుకుంటారు, కొందరు అయితే గువ్వలు వలగొట్టుకుంటారు, ఇంకా కొందరు అయితే మీద పడి రక్కుకొని కొట్టుకుంటారు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు కమిషన్ల కోసమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పబ్లిక్లో కూడా కొంతమంది అనుకుంటున్నారట. ఏలుబడిలకు వచ్చినాక వెంటనే అమలు చేస్తామన్న పథకాలను కొలాయించే శాత కాదు కానీ మంది ముచ్చట్లు ముంగటేసుకొని మైకు నిండా సొల్లు నిండేటట్టు సొల్లు ముచ్చట చెప్పుడు ఎందుకు సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.